హలో ఎవ్రీవన్. ఆంధ్రాలో ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా ఉండాల్సింది ఈ చారు. దీన్ని కొన్ని ప్రదేశాలలో గోను చారు అంటారు, ఇంకొన్ని ప్రదేశాలలో ముక్కల పులుసు అని, ఇంకొన్ని ప్రదేశాలలో బోజీ చారు అని, ఇలా రకరకాలుగా పిలుచుకుంటారు. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్. రెసిపీలోకి వస్తే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అందుకే నేను 2 కప్పుల ఆయిల్ని వేసుకున్నాను. మీ ఇంట్లో ఏ స్పైసెస్ అవైలబుల్గా ఉంటే అన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసుకోవచ్చు. ముఖ్యమైనవి అయితే మాత్రం బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క. అవి కొంచెం ఆయిల్లో చిటపటమన్నాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని కొంచెం వేయించుకోవాలి. ఈ చారులో వేసే ఏ వెజిటేబుల్ అయినప్పటికీ కొంచెం పెద్ద సైజు ముక్కల్ని కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి నేను వేసుకున్నాను. కొంచెం రంగు మారాక మీకు నచ్చిన వెజిటేబుల్స్, ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని మీరు వేసుకోవచ్చు. నేనైతే మునక్కాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బెండకాయ, వంకాయ, టమాటో అన్నీ వేసుకున్నాను. ఈ మునగకాయ, క్యారెట్, బంగాళదుంప, ఆనపకాయ ముందుగా వేసుకొని కొంచెం వాటిని మగ్గించుకున్నాక కాసేపటి తర్వాత బెండకాయ, వంకాయ, టమాటా వేసుకొని వాటిని కూడా 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ చారుకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకొని వేయించుకున్నాక ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. ఈ చారుకి పాత చింతపండు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అవైలబుల్గా లేని వాళ్ళు కొత్తది కూడా వాడుకోవచ్చు. అలాగే సరిపడినంత నీరు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకుంటే, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చారులోకి ఫంక్షన్లో అయితే కంపల్సరీ కసూరి మేతి యూస్ చేస్తారు. నేను కూడా వేస్తున్నాను కసూరి మేతి. అవైలబుల్గా ఉంటే మీరు కూడా వేసుకోండి. వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ వేసుకున్నాక బాగా మరగనివ్వాలి. ముక్కలన్నీ మెత్తబడేంత వరకు చారుని మంచిగా మరిగిస్తే సరిపోతుంది. ఈ చారుకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్. అంతేనండి, సింపుల్గా అనిపించినప్పటికీ టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.